హలో వివర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఢిల్లీ చేరుకున్నా. ఢిల్లీలో ఏంటంటే మెట్రోలో వెళ్ళాలి నేను. సో మీరు చూస్తుంది ఏంటంటే ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ వరకు కొత్తగా వేసినటువంటి బ్రిడ్జ్ అండి. గత 7 సంవత్సరాల క్రితమే ఇది స్టార్ట్ అయింది. చాలా బాగుంటుంది. దీంట్లో నడుస్తూ ఉంటే మనకు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే కిందకైతే దిగాలి. మనం ఎస్కలేటర్ అనే ఫెసిలిటీ కింద ఇచ్చాడు సైడ్న. సో దాన్ని మనం పట్టుకుంటూ మనం కిందకైతే వెళ్ళిపోతాం. దాని పక్కనే ఉంటుందండి మనకి కావాల్సినటువంటి మెట్రో స్టేషన్ యొక్క ఎంట్రన్స్. సో మీరు కొంచెం ముందు చూస్తే ఎదురుగా ఉంది, అది కూడా మెట్రో స్టేషనే, మీరు కనిపిస్తుంది స్క్రీన్లో. సో ఇదైతే మనం ఎంట్రన్స్కి వచ్చేసాం. ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి కాబట్టి టికెట్ అయితే మేము తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వాట్సాప్ టికెట్ అనేది ఒకటి ఉంది, ఫెసిలిటీస్ కొత్తగా వచ్చిందండి ఇది. సో మన వాట్సాప్కే టికెట్ వచ్చేస్తుంది. కానీ ఏంటంటే మీ వాట్సాప్, ఫోన్పే దేంట్లో ఉందో దాంట్లో సిమ్ కూడా ఉండాలి. సో నా మొబైల్లో అయితే అలా లేదు కాబట్టి నేను కిందకి వెళ్ళిపోయాను. ఎలక్ట్రానిక్ ఫెసిలిటీస్ కూడా ఉంది టికెట్ తీసుకోవడానికి. సో అక్కడ మనకు టైం లేదు కాబట్టి నేను మెట్లు ఉండకి కింద దిగిపోయాం. కింద దిగిపోయిన వెంటనే మీకు అక్కడ సెక్యూరిటీ చెక్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో బ్యాగ్ వేసి సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత బయట నీకు స్టెప్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఎక్కడ వెళ్ళాల్సింది ఏంటంటే ఢిల్లీలో 2 లైన్స్ ఉంటాయి, ఒకటి రెడ్ అండ్ ఎల్లో. సో మనం వెళ్ళాల్సింది ఎల్లో లైన్కి వెళ్ళాలి. రెడ్ లైన్ అనేది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోద్ది. సో ఎల్లో లైన్కి వెళ్ళాలి కాబట్టి ఎల్లో లైన్ స్టెప్స్ పట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఈజీ మెట్రోలో వెళ్ళడం అనేది, చాలా బాగుంటుంది. సో స్టెప్స్ దిగినట్టయితే పక్కన రాసాం కదా టికెట్స్ అని చెప్పేసి. సో అయితే నేనైతే టికెట్ తీసుకున్నా ఇక్కడ నుంచి. ఈ 12, 13, 14, 15 అని కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎక్కడైతే టికెట్ తీసుకున్నా, నా టికెట్ అయితే 40 రూపీస్ జర్నీ అండి. అది 1.5 అవర్ జర్నీ. సో నేనైతే టికెట్ తీసుకొని మళ్ళీ నేను ముందు టికెట్ తీసుకొని అలాగనే సేమ్ మనం అదే స్టెప్స్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఎక్కడైతే టోకెన్ ఎంట్రీ అండి. సో టోకెన్ చెకింగ్ అవుతుంది. సో ఈ రోజుల్లో ఏంటంటే స్కానర్ వచ్చేసింది. ఇంతకుముందు అయితే టోకెన్ ఇచ్చేవాళ్ళు రౌండ్గా కాయిన్ లాంటిది. స్కానర్ వచ్చేసింది. స్కానర్ చేసేసాను. అలాగైతే మనం ముందుకు వెళ్ళిపోయినాం. సేమ్ ఇక్కడ కూడా అలానే స్టెప్స్ ఎత్తుకుంటూ మన ఎల్లో లైన్ స్టెప్స్ ఎత్తుకుంటూ ఎల్లో ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఎల్లో ప్లాట్ఫామ్ అనేది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో మీరు చూడొచ్చు, మెట్లు దిగి వెళ్ళాలి ఇక్కడికి. అలాగే లిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక ట్రైన్ కూడా వచ్చేసింది. సో మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఈ బోర్డుని చూసి వెళ్ళాలి. సో ఇక్కడ చూసారు కదా, ఎల్లో కలర్ ఆల్రెడీ డార్క్గా ఉంది కదా ఎల్లో. సో ఆ లైన్లో ఏంటంటే ట్రైన్ వస్తూ ఉంటుంది అనమాట. ఇటువైపు అయితే ఏరో మార్క్స్ ఉంటాయి, వైపు ట్రైన్ వెళ్తుంది. చాలా ఈజీ మీరు ఐడెంటిఫై చేయడం. నేను వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. సో డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి, అలాగే మెట్రో ప్రొడక్షన్ కూడా ఓపెన్ అవుతుంది. లోనికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా బిజీగా ఉన్నారు మొబైల్తో. ఢిల్లీ అంతా బిజీ. సో నేను వెళ్ళాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది, దిగిపోయాం. సో ఇక్కడ నుంచి ఇదేంటంటే చేంజ్ అవుతుంది లైను. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సింది ఏంటంటే పింక్ లైన్ పట్టుకుంటూ వెళ్ళాలి. సో పింక్ లైన్ కోసం వెతుక్కుంటూ ఉంటే అక్కడ నాకు యాక్సిలేటర్ దొరికింది. సో యాక్సిలేటర్ పట్టుకుంటూ పైకి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ నాకు ఏంటంటే పింక్ లైన్ అనేది నేను చూసుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి సేమ్ పింక్ లైన్లో కూడాను. సో అదే స్టెప్స్ని పట్టుకొని మనం ఈయనైతే ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. సో చాలా బాగుంటుందండి ఈ మెట్రో జర్నీ అనేది. సో మీకు మెట్రో గురించి తెలియాలి అంటే, ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో టోటల్ 393 కిలోమీటర్స్ అండి. అలానే 288 స్టేషన్స్ ఉన్నాయి, మెట్రో స్టేషన్స్ ఢిల్లీలో అయితే. సో చాలా బాగుంటుంది. టోటల్ ఇలాంటి ఎల్లో లైను, రెడ్ లైను, అలానే పింక్ లైను, బ్లూ లైను, వైలెట్ లైను, ఇలా చూసుకున్నట్టయితే 12 లైన్స్ ఉన్నాయండి టోటల్ ఢిల్లీలో. సో చాలా బాగుంటుంది. ఎవరైనా ఢిల్లీ వెళ్ళినట్టయితే కంపల్సరీగా మీరు ఏంటంటే మెట్రోలో అయితే వెళ్ళండి. ఏం కాదు, ఎక్కడ వెళ్ళినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు చూడొచ్చు అక్కడ వాల్స్లో మంచి మంచి ఫొటోస్, అలానే మంచి డయాగ్రామ్స్ అన్నీ వేసి ఉంచారు. సో నేనైతే పింక్ లైన్ పట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే ఈ స్టేషన్ పేరు ఏంటంటే హౌస్ కాస్. ఇక్కడ చూడొచ్చు మీరు, పింక్ లైన్ బార్డర్ ఉంటుంది. సో పింక్ లైన్కి వెళ్ళాలంటే అలాంటి బార్డర్ ఉంటుంది, ఎల్లో లైన్కి వెళ్ళాలంటే అలాంటి బార్డర్ ఉంటుంది. ఏ లైన్కి వెళ్ళాలంటే ఆ లైన్ బార్డర్ అయితే ఆ పక్క కంపల్సరీగా ఉంటుంది. ఇది చాలా లోతులో ఉంటుందండి ఢిల్లీ మెట్రో స్టేషన్స్లో. ఈ హౌస్ కాస్ అనేది చాలా లోతు. మినిమం ఏంటంటే 6 అంతస్తు అంటే ఫ్లోర్స్ అనమాట. సో మన 6 ఫ్లోర్స్ బిల్డింగ్ చూస్తే ఎంత హైట్లో ఉంటుందో, సో ఇది ఏంటంటే భూమి లోపలికి సేమ్ అంతే లోపలికి అనమాట ఇది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేనైతే వెళ్ళాల్సింది ఏదైతే పింక్ లైన్ నింపేసి ఉందో ఆ లైన్లో. సో అటువైపు వెళ్ళాలి కాబట్టి నా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ప్లాట్ఫామ్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ 2 నిమిషాలకి ఒకసారి ట్రైన్ వస్తూ ఉంటుందండి. కొన్ని లైన్స్లో ఏంటంటే 3 మినిట్స్ 4 మినిట్స్కి టైం తీసుకుంటుంది. ఇది కొంచెం బిజీగా ఉంటుంది ఈ లైన్ కాబట్టి 2 నిమిషాలకు ఒకసారి వచ్చేస్తుంటుంది. సో నేనైతే ట్రైన్లోకి వెళ్ళిపోయాం. ఈ ట్రైన్లో అయితే కూర్చోడానికి అయితే ప్లేస్ దొరికిందండి. సో చాలా ఖాళీగా ఉంది. ఓకే, ఇక్కడ కూడా చాలామంది చాలా బిజీగా ఉన్నారు. సో చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఈ యొక్క జర్నీ.
మీరు ఎవరైనా ఢిల్లీ వస్తే తప్పనిసరిగా విజిట్ చేయండి మెట్రో. చాలా ఈజీ. మీకు అడుగుడుగుని కూడా హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఎవరినైనా కొనుక్కోవచ్చు, సిగ్గుపడాల్సిన పని అయితే లేదు. తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో నేను వెళ్ళాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది దీపేన. స్టేషన్ ఖాళీగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఎస్కలేటర్ ఖాళీగా వెళ్తుంది. సో మేమైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి 2 ఎస్కలేటర్లు ఎక్కితే అప్పుడు మనం పైన ఎగ్జిట్. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే. సో నేనైతే అవుట్ అయిపోయాను ఎగ్జిట్కి. థ్యాంక్ యూ సో మచ్.